कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ఉన్నది నీవే అని తెలుసుకోవడం జ్ఞానం. యదస్తి తత్సత్యం తత్సత్యం తత్ త్వమేవ. కనుక ఏదైతే ఉందో అది సత్యం, ఆ సత్యం నీవే, ఉన్నది నీవే అని తెలుసుకోవడం జ్ఞానం. నీవు నీవుగా ఉండడానికి చేసే ప్రయత్నమే ధ్యానం. ఉన్నది నీవే అని తెలుసుకోవడం జ్ఞానం. నీవు నీవుగా ఉండడానికి చేసే ప్రయత్నం ధ్యానం. మనసుతో మనం కలిసి నడిస్తే అది వ్యవహారం. లౌకికం కావచ్చు, వైదికం కావచ్చు, శాస్త్ర విషయం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనసుతో మనం కలిసి నడిస్తే అది వ్యవహారం. మనతో మనస్సు కనుక కలిసి ఉంటే అది ధ్యానం. కనుక ధ్యానంలో ప్రధానంగా మనసుతో కలిసి నడవడం కాకుండా మనం నడుస్తామో లేక నడవకుండా ఉంటామో, మనసు మాత్రం మనతో కలిసి ఉండడం, ఆ మనసు మనోవ్యాపారాలు లేకుండా ఉండడం, ఇది ధ్యానంలో ప్రధానమైన విషయం. అందుకని ధ్యానం నిర్విషయం మనః, ఏ విషయ వృత్తులు లేకుండా ఉండడం ధ్యానం. ఈ ధ్యానం చేయడం అంటే స్వామీజీ మనసులో ఏ వృత్తులు కదలకుండా ఉండడం సాధ్యమా? సాధారణంగా అందరికి పడుతూ ఉండే ప్రశ్న ఇది. మనసులో ఆలోచనలు కదలకుండా ధ్యాన సమయంలో ఎట్లా ఉంటాయి అని. అసలు ధ్యానాన్ని సంబంధించిన అవగాహన మనకు లేకపోవడం వల్లనే ఆ ప్రశ్న పడుతుంది. ధ్యానం అనేటువంటిది అది ఏదో అని అనుకోవడంలో వస్తుంది, కానీ ధ్యానం కర్మ అనేది మర్చిపోతున్నాం. ధ్యానం అనేటువంటిది కర్మ, మానస కర్మ. ఎప్పుడైతే మానస కర్మ అయిందో, కర్మ విషయంలో ఎట్లాగైతే స్వేచ్ఛ ఉందో ఇక్కడ కూడా ధ్యానం కర్మే గనక అదే స్వేచ్ఛ కొనసాగుతుంది. కర్తుం శక్యం అకర్తుం శక్యం. కర్మలో ఇష్టమైతే చేయొచ్చు, లేకపోతే చేయకుండా ఉండొచ్చు. కాబట్టి మానస కర్మ ధ్యానం ఎప్పుడైతే ఉందో మనసులో నడిచేటువంటి ఆలోచనలు కూడాను అవగాహన గనక ఉంటే, ఆలోచించాలంటే ఆలోచించవచ్చు, ఆలోచించకుండా ఉండాలంటే ఆలోచించకుండా ఉండొచ్చు. ఎందుకని అది కర్మ గనక. అది ప్రధానమైనటువంటి విషయం. కాకపోతే ఇక్కడ ధ్యాత ఎవరైతే ధ్యానం చేయడానికి కూర్చొని ఉన్నాడో అతనికి సంబంధించిన అవగాహన మనం ఇప్పుడు ఈరోజు చేసేటువంటి ధ్యానం అవగాహనలో, ఎందుకంటే వారం రోజులుగా బ్రహ్మసూత్రాలు నిగూఢమైనటువంటి శాస్త్ర విషయాన్ని, అధ్యాస భాష్యాన్ని విన్నారు కనుక ఇక్కడ ధ్యాత నేను అహమస్మి, నేను ఎవరైతే ఉన్నానో అస్మత్ ప్రత్యయ గోచరం. ఈ అస్మత్ ప్రత్యయానికి గోచరమయ్యేటువంటి నేను అహం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు సత్యాత్మ లేకపోతే మిథ్యాత్మ అంటే వృత్తి విశిష్ట చైతన్యం కనుకైతే మిథ్యాత్మ, స్వరూప చైతన్యం అయితే సత్యాత్మ. సత్యాత్మ అనాది, దానికి ఆది లేదు. మిథ్యాత్మ కూడా అనాదే. నిన్న చూచాం, అనాది అనంత నైసర్గిక అన్క్రియేటెడ్ మిథ్యాత్మ. ఇప్పుడు ఇక్కడ ధ్యానం చేసేటువంటి ధ్యాత ఎవరు? ఆ సత్యాత్మ, స్వరూపాత్మ లేకపోతే మిథ్యాత్మ? మిథ్యాత్మ. ఎందుకంటే స్వరూపాత్మక ధ్యానం అవసరం లేదు కనుక, కర్మాపేక్ష లేదు కనుక. ఇక్కడ కర్త ఉన్నాడు కాబట్టే కర్తృాపేక్ష ఉంది, ధ్యానం సాగుతోంది. కనుక ఇప్పుడు ధ్యానం చేయాలి అని కూర్చునేటువంటి వాడు ఏ పుణ్యం అది. కానీ ఇలా ధ్యానం చేయడానికి కూర్చునేటువంటి వ్యక్తి ఈరోజు అధ్యాసలో ఉన్నాడు అనేది మనకు తెలుసు.
ఈ అధ్యాస ఎక్కడి నుంచి కదిలింది అని ఆలోచిస్తే ఇది కూడా అనాది అని నిన్న అర్థమైంది మనకు. కాబట్టి గడిచినటువంటి జన్మలు ఎన్నో ఎన్నో జన్మలు గడిచాయి. ఈ జన్మల్లో ఎక్కువగా చెడు ఆలోచనలే ఎక్కువ నడిచాయి. ఎందుకని? సత్యావగాహన మన దగ్గర లేదు గనక. ఎప్పుడైతే అధ్యాసలోనే ఉన్నామో నడిచినవన్నీ కూడాను సత్యానికి దూరమైనటువంటి ఆలోచనలే కానీ సత్యానికి సన్నిహితమైనటువంటి ఆలోచనలు నడవలేదు. కాబట్టి గడిచినటువంటి జన్మలు ఎన్నో, నడిచినటువంటి నడవకూడని ఆలోచనలు ఎన్నో, వీటి మధ్యలో ఆచరించినటువంటి కర్మలు ఎన్నో, ఈ కర్మల యొక్క ఫలితాలు ఎన్నో. ఇవి పర్వతాల రూపంలో పాపాలై పడి ఉండయి, ప్రవాహ రూపంలో దోషాలై ప్రవహిస్తూ ఉండయి. ఇదేం చిన్నది కాదు. ఇది ఇన్ని జన్మల్లో ఇన్ని విధాలుగా నలిగిపోయినటువంటి వ్యక్తి ఈరోజు ధ్యానం చేయాలి అని కూర్చొని ఉన్నాడు. అది ముఖ్యమైన విషయం, ధ్యాత యొక్క పరిస్థితి ఇది. కాబట్టి ఈ ధ్యాతకు అనేకమైనటువంటి గాయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెడిపోయింది చాలక ఇంకా చెడిపోవడానికి కావాల్సినటువంటి ఆలోచనలు చేయడానికి కావలసినంత సామగ్రి అంతా గుండెల్లోనే దాచుకొని ఉన్నటువంటి ధ్యాత దురదృష్టకరమైనటువంటి వాడు. కాకపోతే ఇంత దురదృష్టంలో ఒక అదృష్టం ఏమిటి అంటే ధ్యానం చేయాలనేటువంటి సంకల్పం వచ్చింది. ఇది ఒకటి అదృష్టం, అంతకన్నా ఇంకెళ్ళి. కనుక ఏ ధ్యాత అయితే ధ్యానాన్ని కొనసాగించాలని ఉన్నాడో ఈ ధ్యాత యొక్క నేపథ్యాన్ని వదిలిపెట్టి మనం ముందుకు పోలేం. ఇది ప్రధానమైనటువంటి విషయం. కనుక మొట్టమొదట ధ్యానం చేయాలి. ఇంతవరకు చేసిన ధ్యానాలు వేరే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వేరే. కర్తగా ఇంతవరకు ధ్యానాలు చేశాం, సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారాహ. ఇప్పుడు అట్లా కాదు, కర్త మీదనే ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది బ్రహ్మసూత్ర ధ్యానంలో ప్రధానమైనటువంటి విషయం. ఆల్మోస్ట్ ఇది ఒక నిర్గుణ ధ్యానం, అంటే నిధిధ్యాస. నిర్గుణ ధ్యానం అనేది ప్రత్యేకంగా లేదు, నిధిధ్యాస. కాబట్టి సగుణ ధ్యానం, సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారం కాదు ఇది ఇంతవరకు చేసింది. ఇప్పుడు నిర్గుణ ధ్యానం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఈ ధ్యానం చేసేటువంటి వాడి హృదయంలో భయాలు, ద్వేషాలు అన్నీ నిండుకొని ఉన్నాయి. ఈ భయాలు, ద్వేషాలు ఇవన్నీ ఉండేటువంటి వ్యక్తి ధ్యానంలో ఎంతవరకు సక్సెస్ కాగలడు? అందులో బ్రహ్మసూత్రాలు ప్రతిపాదించేటువంటి నిర్గుణ ధ్యానం అనేది ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయం. కనుక అసలు భయం ఏంటి? ఈ భయానికి కారణం ఏంటి? ధ్యానం అయితే చేయడానికి కూర్చున్నాడు కానీ, అంటే ఆప్తవాక్యం వల్ల కానీ, మహాత్ముల ద్వారా వినడం వల్ల కానీ, ఏ రోజు చేసుకున్నటువంటి కొద్ది పుణ్యఫలం ఉంటే ఇంకా అది జారిపోలేదు కనుక దాని యొక్క ప్రభావం వల్ల అయితేనేమి ధ్యానానికి కూర్చున్నప్పుడు ఈ ధ్యానం నేను చేయగలనా? ఈ ధ్యానం నిరాటంకంగా సాగుతుందే, నిర్విఘ్నంగా సాగుతుందే, ఎంతకాలం సాగుతుంది? ఈ ధ్యానం యొక్క ఫలితం ఏంటి? కాబట్టి ధ్యానం వల్ల నేను పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందుతానా, లేక నిశ్చలమైనటువంటి తత్వాన్ని పొందుతానా, నిర్మలత్వాన్ని పొందుతానా, అంతఃకరణలో ఈ రోజు ఉండేటువంటి అలజడులన్నీ కూడా అణిగిపోయేటువంటి అవకాశం ఉందా? ఇటువంటి భయాలన్నీ కూడాను చుట్టుముడతాయి. కనుక ఇన్నిటి మధ్య ధ్యానాన్ని కొనసాగించేటప్పుడు ఒక భయం ఉండేటప్పుడు సాగదు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే తప్పులు చేయడానికే భయపడకుండా తప్పులు చేసిన వాళ్ళం భగవద్ ధ్యానానికి భయపడాల్సిన అవసరం లేదు. అది పండితే పండినండి, రాలిపోతే రాలిపోనండి, నష్టం లేదు. ఎందుకంటే పవిత్రమైనటువంటి కార్యం. కాబట్టి అనేక జన్మల్లో చేసుకునేటువంటి పాప ఫలితాల వల్ల ఇట్లా తయారయ్యి ఈరోజు భగవద్ ధ్యానం వచ్చేటప్పుడు కూడాను ఆ భయాల్ని తెచ్చి మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మన ముందు ఒక బృహత్తరమైనటువంటి విషయంగా కనపడతా ఉంది కనుక ఇది నేను చేయగలనా లేదా అనేటువంటి భయం గుండెల్ని పిండుతూ ఉంది. ఒక వాచ్ తయారు చేస్తూ, క్లాక్ తయారు చేస్తూ అంతా తయారు చేసేసిన తర్వాత వాచ్ మేకర్ క్లాక్ చిన్నది అలారం పీస్, ఇప్పుడు పెండులం పెట్టబోతా ఉండాడు. ఇంకా పెండులం పెట్టేశాడంటే అయిపోయింది. ఆ తర్వాత గ్లాస్ పెట్టుకుంటాడు, ఒక్కసారి టెస్ట్ చేసుకుంటాడు. ఆ టెస్ట్ చేసే ముందు బ్యాటరీలు పెట్టి ఎంతవరకు ఇది పనిచేస్తుందని ఆన్ చేసేస్తాడు, అంతే. ఇంకా అక్కడి నుంచి అది టక్ టక్ టిక్ 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 అంటూ కొడుతూ పోవాలి. తీరా అదంతా అమర్చేసి ఆ పెండులం పెట్టిన తర్వాత ఇంకా బ్యాటరీలు పెట్టక ముందే
పెంటార్చ్ సెల్స్ దాంట్లో పెట్టక ముందే. దీనికి ఏం పట్టిందో తెలియదు కానీ అది ఊగుతూ ఉంది అట్లా. అరే ఇదేంటిది, మనం బ్యాటరీలు పెట్టిన తర్వాత ఊగాలి, లేకముందే దీనికి చలనం కలుగుతూ ఉంది. ధ్యానంలో విఘ్నాలు వస్తే అది వేరే విషయం, ధ్యానం చేయకముందే విఘ్నాలు వస్తుంటాయి. ధ్యానంలో చెలించిపోవడం వేరే విషయం. ధ్యానం కదలక ముందే ఏమో ఇది ఏమవుతుంది కింద వేస్తే 2 అవుద్ది, ఏమవుద్ది, ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన? చూచాడు అట్లా, ఏంటి అసలు దీన్ని. అప్పుడు అడిగాడు, ఇదేంటే నేను ఇంకా పెట్టలేదు, బ్యాటరీలు పెట్టలేదు నేను, అయినా నువ్వేం మూవ్ అవుతా ఉండవు, టిక్ టిక్ అనాలి కదా, ఇది పెడితే కదా, అయినా కూడా కదులుతున్నావు ఏంటని. అది చెప్తుంది, నాకు భయంగా ఉంది, నాకు భయంగా ఉంది. ఎందుకని? అయిపోయిందంతా సెట్ చేసావు నువ్వు. ఇదేం కొత్త కాదు, అనేకమైనటువంటి క్లాకులు తయారు చేసిన వాడివి, ఇదేం ఫస్ట్ టైం కాదు, ఇది వర్క్ చేస్తుంది. నాకన్నా ముందు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు నేను పుడుతూ ఉన్నా, వాళ్ళకేం గతి పట్టిందో నాకు అదే పడుతుంది, ఎక్కడ అమ్ముతావో నాకు తెలియదు. కానీ తమాషా ఏంటంటే, నువ్వు ఒకసారి బ్యాటరీలు పెట్టి కనుక ఆన్ చేసేసావంటే నేను ఇంకా టిక్ 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 ఈ టిక్లింగ్ తప్పదు ఇక, సరేనా? అయితే ఇట్లా టిక్ 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 ఎంతకాలం? ఒక నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలి నేను ఇట్లా? ఇటువంటి నిమిషాలు 60 అయితే ఒక గంట, అటువంటి గంటలు 24 అయితే ఒక రోజు, అటువంటి రోజులు ఒక 30 అయితే ఒక నెల, అటువంటి నెలలు 12 అయితే ఒక సంవత్సరం. నువ్వు దాన్ని గ్యారంటీ 10 సంవత్సరాలు అని ఉండవు. ఈ గ్యారంటీలు వారంటీలు చూస్తే భయం వేస్తాం. ఎందుకని? 10 సంవత్సరాలు చూడండి, టిక్ 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 అని కొట్టుకుంటుండాలి నేను. ఇది నాకు భయంగా ఉంది, అందుకని ఆ భయంతో ముందే కొట్టుకోవడం మొదలు పెడతాను. ఆగు, చూడు, 10 సంవత్సరాలు ఎట్లా కొట్టాలని కాదు నువ్వు ఆలోచించాల్సింది, ఫస్ట్ టిక్ ఎట్లా కొట్టాలనేది ఆలోచన. ఇది ట్రిక్, టిక్ కాదు, ఇది ట్రిక్. ఇది అర్థమైందే? మొదట ఒక్కసారి గనక టిక్ టిక్ అన్నావా, ఇంకా తర్వాత నీకేం బాధ లేదే. ఇదంతా స్టార్టింగ్ ట్రబుల్, అర్థమవుతుందా? స్టార్టింగ్ ట్రబుల్ ఇది. నా మాట విను. ఎందుకని? అన్నీ కూర్తున్నాయి చూడు ఎంత హాయిగా, నీకు మాత్రం ఏముంది బాధ? ఒక్కసారి చూడు, నువ్వు కొట్టి చూడాలి. జస్ట్ బ్యాటరీలు పెట్టాడు, స్టార్ట్ చేశాడు, టిక్ 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 టిక్. నవ్ ఇట్ ఈస్ టిక్లింగ్ కంటిన్యూస్లీ, హ్యాపీలీ కంటిన్యూస్లీ ఇట్ ఈస్ టిక్లింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎప్పుడైతే అయిందో టిక్ 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 టిక్లింగ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా దాంట్లో ఏం బాధలేదు. వేర్ ఈజ్ ఇట్ టిక్లింగ్? యూనో, ఇట్ ఈస్ టిక్లింగ్ ఇన్ యువర్ హార్ట్ ఓన్లీ. అహం 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 అహం. ఎప్పుడు గదిలించాడో తెలియదు, సరేనా? కదతా ఉంది, అహం 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 అహం, నేను నేను నేను. ఇదే టిక్లింగ్, ఇంకేం లేదు, నడుస్తూ ఉంది. అది టిక్ టిక్ అని కొట్టుకుంటున్నంత వరకు అదే లబ్ డబ్బు, కొట్టుకుంటూ ఉన్నంత వరకు ఈ దేహం ఉంటుంది. కనుక ఇప్పుడు గుండె కనుక ఆలోచించింది అనుకోండి, ఓ అమ్మ ఎంతకాలంగా కొట్టుకోవాలి, ఈ పాపి పోయేటట్లేడే, నాకు ఈ బాధ తప్పదా అని కనుక అది అనుకున్నది అనుకోండి, ఇప్పుడే పోద్ది. అదే హార్ట్ అటాక్. అర్థమవుతుందే? కాబట్టి భయాలతో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది, బాధలతో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది, భయాలతో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక ఈ భయం అనేది ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు చూడండి స్టార్ట్ అయింది, ఏముంది కనుక మొట్టమొదట మనం కొద్దిగా భక్తిని జోడించుకొని, ఎందుకంటే కర్మ నడుస్తూ ఉంది కనుక ఈశ్వరుడికి దూరంగా ఈ పని మనం చేయలేం. కనుక భగవంతుడి ప్రార్థన మొట్టమొదటే, హే భగవాన్, నా ధ్యానం నేను ప్రారంభించేది నన్నేం భయపెట్టదు. ఎందుకో తెలుసా? అభయరూపుడు అయినటువంటి వాడివి నీవు నా పక్కనే ఉండవు. అర్జునుడి యొక్క రథంలో ఎట్లాగైతే ఉన్నావో ఈ రథంలో కూడా నువ్వే ఉన్నావు గనక నిన్ను పక్కన పెట్టుకొని నేను నడుస్తూ ఉండేటప్పుడు నాకు భయాలు లేవు. ఫస్ట్ ఇది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకని? భయాలు ఎక్కడ కదులుతాయి? మన మనసులో కదులుతాయి. అంతా ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎగసినాలలో నది ఒడిలోనే, ఎగసినాలలో నది ఒడిలోనే, కదలినాల జడులు మదిలోని, ఎగసినాలలో నది ఒడిలోని, కదలినాల జడులు మదిలోని, పుట్టిన నదిలోని పడతాయి అలలు, పుట్టిన నదిలోని పడతాయి అలలు, పుట్టిన
పుట్టిన చోటికే చేరిపో మనసా, చూడు ఇదే నీ లోకం మనసా, చూడు ఇదే నీ లోకం, చూడు ఇదే నీ లోకం మనసా, చూడు ఇదే నీ లోకం. తిరిగి రాదు పోయిన సమయం, తిరిగి రాదు పోయిన సమయం, ఎటు పోతుందో పయనం మనసా, చూడు ఇదే నీ లోకం మనసా, ఓ మనసా నా మనసా, చూడు ఇదే నీ లోకం, చూడు ఇదే నీ లోకం. ఏ మనసైతే చేయకూడని ఆలోచనలు చేస్తూ లేని వాటినంత చూపెడుతూ వచ్చిందో, ఏ మనసైతే చేయవలసిన ఆలోచనలు చేయకుండా ముందుకు పోయేటువంటి మార్గాన్ని వెనకకు దిప్పుతూ వచ్చిందో, ఆ మనసే కానీ వేరే మనసు లేదు ఇక్కడ ధ్యానంలో వచ్చిన బాధ అది. కనుక అన్ని చోట్ల ఆటంకాలను కలిగించిన మనసు, అవరోధాలను సృష్టించిన మనసు, విఘ్నాల్ని కల్పించిన మనసు, బ్రతుకుని మరొక విధంగా చిందరవందరగా తయారు చేసినటువంటి మనసే ఈ ధ్యానంలో కూడా ఉంది. గనక మొట్టమొదట దాన్ని, పిల్లవాడిని ఎట్లాగైతే మనం లాలించి పోషిస్తామో అట్లాగే ఆ మనసును మొట్టమొదట దాంట్లో ఉండేటువంటి ఆ భయాన్ని కాస్త తొలగించి నేను చక్కగా ధ్యానం చేయగలను, పరమేశ్వరుని యొక్క కృపతో నేను ధ్యానం చేయగలను, ఇది పవిత్రమైనటువంటి కార్యం, ఇది మంగళకరమైనటువంటి కార్యం, దీనికి విఘ్నాలు రావు. ఇదిగో విఘ్నాలు ఉంటే గణపతిని ప్రార్థిస్తా, సరేనా? కాబట్టి నా ధ్యానంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని పరమేశ్వరుడు జగన్నాథుడు నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఇదంతా మనకు మనం కల్పించుకోవాల్సినటువంటి ఒక ధైర్యం, ఒక ఉత్సాహం. కాబట్టి నువ్వు ఆహారం తీసుకుంటూ ఉంటే నీకు ఎట్లాగైతే ఆరోగ్యంగా ఉందో, శక్తి వస్తూ ఉందో, నీకు శక్తి లేకపోతే నువ్వే ఆహారం తీసుకుంటావు, కానీ నేను ఆహారం తీసుకుంటే నీకు శక్తి రాదు. కనుక శక్తి లేనప్పుడు, అశక్తితో ఉండేటప్పుడు ఆహారం తీసుకొని ఎట్లాగైతే శక్తివంతులుగా తయారవుతూ ఉన్నామో అట్లాగే ఒక భయం అనేది మనలో కలిగినప్పుడు, ఒక నిరుత్సాహం వచ్చేటప్పుడు ఈ ఉత్సాహాన్ని కూడా మనలో నుంచే తెచ్చుకోవాలి. ఎందుకని నిరుత్సాహం తయారు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి మనసుని యుగ యుగాలుగా తయారు చేసుకొని వచ్చాం. గనక ఈరోజు అవగాహన పెరిగిన తర్వాత ఆటలు కాకుండా పాటలు కాకుండా జీవితాన్ని చక్కగా ఎట్లా మలుపు దింపుకోవాలనో, దాన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది. కాబట్టి మొట్టమొదటి ఈ భయాన్ని దూరం చేసి నిర్భయంగా ప్రశాంతంగా నేను ధ్యానం చేయగలను అనేటువంటి ఒక నిర్భయ స్థితిని మొట్టమొదట పెట్టుకోవాలి, నంబర్ 1. ఇక తరువాత ఇది స్టార్టింగ్, భయ నివారణ జరిగిపోయింది. ఇప్పుడు ముందుకు పోతూ ఉంటే విఘ్నాలు వస్తాయి. ఈ విఘ్నాలు సాధ్యమైనంత వరకు ప్రేమల కన్నా ద్వేషాలు ఎక్కువగా బాధ పెడతాయి ధ్యానంలో, అర్థమవుతుంది? అందుకని అద్వేష్ట సర్వభూతాన, భక్తుడికి ఫస్ట్ లక్షణం అద్వేష్ట. చూడండి, అందరినీ ప్రేమించని చెప్తే సరిపోద్ది, అది తర్వాత ఉంది మైత్ర. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. కాబట్టి ద్వేషం లేకుండా ఉండడం ఇదొక్కటే చాలు బ్రతుకు బుకిపాలు కావడానికి. కనుక ధ్యానం చేయాలి అని మనం కూర్చున్న ద్వేషం గనక ఉంటే ధ్యానం కొనసాగేందుకు అవకాశం లేదు. ద్వేషం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? బాధలు అనుభవించినప్పుడు ద్వేషం కలుగుతుంది. కాబట్టి జీవితంలో ఎప్పుడైతే బాధలు ఉంటాయో, ఈ బాధలకు కారణమైనటువంటి వ్యక్తులు ఎవరో, సుఖంగా నడిచేటువంటి జీవితాన్ని బాధలమయం చేసేటువంటి వాళ్ళు జ్ఞాపకం వస్తే వాళ్ళ మీద ద్వేషం కలుగుతుంది. నేను హాయిగా ఆనందంగా ఉండేటువంటి వాడిని, అనవసరంగా ఈ దౌర్భాగ్యం నా దగ్గర ఉంది, అందువల్ల నాకు సుఖం లేకుండా పోయింది. ఆ వ్యక్తి తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మన తోటి ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కనుక ఆ వ్యక్తి ద్వేష కారణమై ఉంటాడు. బాధకి ఎవడైతే క్రియేట్ చేస్తాడో ఆ వ్యక్తి మీద మనకు ద్వేషం వస్తుంది. బాధలు పడడం అనేది ప్లీజ్ వాళ్ళ కర్తృత్వం మన భోక్తృత్వం అది వేరే విషయం. కనుక బాధలు కలిగిన తర్వాత బాధను అనుభవించడం వేరు, దాన్ని ద్వేషంగా కన్వర్ట్ చేసుకోవడం వేరు. సైకాలజీలో ఇది చాలా ప్రధానమైన సబ్జెక్ట్. బాధ ఉన్నంత మాత్రాన దాన్ని ద్వేషంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ సాధారణంగా 100% బాధలు ద్వేషాలకు కారణం అయిపోతాయి.
ఎందుకంటే నన్ను బాధ పెట్టిన వాడిని నేను ఎట్లా ప్రేమిస్తాను? నన్ను బాధ పెడుతూ ఉండే వ్యక్తిని ఎంతకాలం నేను ప్రేమించగలను? అది ముడి, చిక్కుముడి. బ్రతుకులో చిక్కుముడిని ఏం చేస్తాం సాధారణంగా అంటే, ఎక్కడైనా సరే ముడి, ఇప్పుడు మనం ఒక దారపు ఉండ తెచ్చుకున్నాం అనుకోండి, చిక్కుపడిపోయింది అనుకోండి, అది చిక్కుముడి అంటే. అంటే దాన్ని ఎట్లా తీయాలని అర్థం కావడం లేదు. చూస్తాం 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 ఆ నాట్, దాన్ని ఎట్లా తీయాలని ఆ ముడి అని ప్రయత్నం చేస్తాం. ఒక దశలో ఇంక ఇది లాభం లేదనుకో తెంచి పడేస్తాం. అది అది తెగతెంపులు జరిగేది. కాబట్టి అంతవరకు ప్రతి మనిషిలో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో మరీ తెంచడం జరిగింది అనుకోండి, ద్వేషం పరాకాష్ఠకి వెళ్ళిపోయిందని అర్థం. కాబట్టి ఈ ద్వేష భావాలు కనుక మనసులో ఉంటే ధ్యానంలో ఇవి అడ్డుపడుతూ ఉంటాయి, అడ్డుగోడలుగా నిలుస్తూ ఉంటాయి. కనుక బాధలు మనం పడి ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక అవగాహన కలిగిన వాళ్ళం కనుక చాలా సింపతిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఎవరు దూరం కాలేరు, సాధువులు కూడా. అందుకని చెప్తున్నా. కాబట్టి ఒక్కటే మనం మనసులో పెట్టుకోవాలి, నన్ను ఆ వ్యక్తి బాధ పెట్టాడు, అది దట్ ఈస్ హిస్ క్యారెక్టర్, హీ కాంట్ బి అదర్వైజ్. అతడు బ్యాక్గ్రౌండ్ అది. అంతకన్నా బెటర్ బిహేవియర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఊడిపడ్డానికి ఏం భూకంపాలు కాదు, వరదలు కాదు, ఇవి జీవితాలు, అనేక జన్మల నుంచి కదిలొచ్చినటువంటి జీవితాలు ఇవి. కాబట్టి ఒక మనిషి పువ్వు పుట్టగానే పరిమళం అని ఒక మనిషి జీవితమే తెలియజేస్తుంది ఆ మనిషి నడక ఎట్లా ఉంటుందని. కానీ నన్ను బాధ పెట్టేటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా ఉంది. నా బ్యాక్గ్రౌండ్ కూడా ఏదో వాళ్ళకి కొంత కనెక్షన్ ఉంది కనుకని నా జీవితంలో తటస్థపడ్డారు, కానీ పడే అవకాశం లేదు. కనుక గతంలో నేను చేసుకున్నటువంటి ప్రారంధం ఏదో, సంచిత కర్మలు ఏవో, అవే ఈరోజు ఈ ప్రారంధ రూపంలో వస్తూ ఉన్నాయి. వీటిని ప్రసాదంగా అంగీకరించడమే. బాధ పడుతూ ఉన్నది వాస్తవమే, కానీ ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? దోమలుండే చోట బాధలు తప్పవు. ఏ దోమ మీద మనకు ద్వేషం లేదు, చంపినప్పుడు కూడా కదా. దోమని ఇట్లా కొట్టినప్పుడు కూడా దాని మీద ద్వేషంతో కాదు కొట్టేది, బాధపడలేక. అంతేగాని దోమల మీద ద్వేషం ఉందని నేను అనుకోవడం లేదు. ఉందే అలే. కనుక దోమలు ఎక్కడైతే ఉన్నాయో వాటి వల్ల మనకు బాధలు ఉన్నాయి కనుక, దోమల మధ్య మనం హాయిగా జీవించే అవకాశం లేదు కనుక మనమే ఆలోచించుకోవాలి. ఎందుకని? దోమల్ని మార్చిక దోమలుగా నేను బోధ చేసి కూర్చొని దోమలారా కుట్టకండి. ఎందుకని? ఇప్పుడు కుట్టావంటే ఈసారి నువ్వు పూలే అవుతావే. ఎందుకు వచ్చిన బాధ ఇది? నా మాట విని ఎవరైనా కలిచేస్తారు. కాబట్టి నెగిటివ్ క్వాలిటీస్ని పెంచుకోవడం కాదు, నువ్వు పాజిటివ్గా మారిన దోమకు చెప్తే, నేను చెప్తూ ఉంటే అది కుట్టిపోతుంటా. అందువల్ల దోమలు ఎప్పుడైతే ఉన్నవో, అవి నన్ను బాధిస్తూ ఉన్నాయో, నన్ను నేను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో దోమతెర వేసుకోవడమే కానీ ఇంకొక మార్గమే లేదు. మనల్ని మనం కాపాడుకోవాలంతే. వాటిని ఏం బోధించడం, ఎందుకని వాటి ప్రారంభాలు ఉన్నాయి. దోమలే కాదు, మనుషులు కూడా ఇంతే ఈ ప్రపంచంలో. ఒకవేళ నువ్వు దోమతెర వేసుకున్నావు అనుకోండి, నువ్వు కట్టను దించే లోపల అది పోయి లోపలికి పోద్ది కదా. ఎందుకో తెలుసు? దానికి కూడా ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లాజిక్. అది తమాషా చూడండి. దోమతెర అని పేరు పెట్టావు కదా అంటది. పెడితే నువ్వు మనిషి తెర అని పెట్టుకున్నావా? దోమతెర అని పెట్టావు, దానికి ఏం మానవ తెర అని పెట్టలేదు నువ్వు పేరు. పక్షి గూడు అంటే ఏమిటి? ఓసే నీ దుంపదేగా, నువ్వు కూడా బ్రహ్మసూత్రాలు విన్నావా? నీ లాజిక్ ఏంటని. పక్షి గూడు అంటే ఏం చెప్పవా? నేను పూర్వపక్షి, అది ఇప్పుడు అది పూర్వపక్షి దోమ. పక్షి గూడు అంటే ఏంటి చెప్పు? పక్షి ఏ గూటిలో ఉంటుందో దాన్ని పక్షి గూడు అంటారు. ఓకే. ఎలుకల బోను అంటే ఎలుకలో ఉండేటువంటి బోను ఎలుకల బోను. దోమ తెర అంటే నేనుండే తెర దోమ తెర, నువ్వు ఉండే తెర కాదు. నీ దౌర్భాగ్యం నువ్వు ఉంటే ఉండు, అది వేరే విషయం. ఓ ఇప్పుడు ఏం చేయాలి దాన్ని చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? అందువల్ల దానికి హక్కు ఉంది గనక మనకన్నా ముందే పోయి లోపల సెటిల్ అయిపోయి ఉంటుంది. ఇవన్నీ అనివార్యాలు. తస్మాత్ అపరిహార్యేరితే నత్వం శోచితం అర్హసి. అర్జున, ఇవి జీవితంలో ఇంతే. అర్థమవుతా ఉందే? కలిసి ఎవరితో పుట్టామో వాళ్ళు మనల్ని బాధ పెట్టడం లేదు. మనకు సంబంధం లేని దోమలు వచ్చి కొడతా ఉండాలంటే ఇంక కర్మ కాకపోతే ఏమన్నా ఉంది చెప్పు? జన్మనిచ్చిన వాళ్ళు బాధ పెట్టలేదు, కలిసి పుట్టిన వాళ్ళు బాధ పెట్టలేదు, పోషించిన వాళ్ళు బాధ పెట్టలేదు. ఇది ఏంటి? దీన్ని నువ్వు పోషిస్తాడు దోమని. అది చూడు తమాషా. నీ రక్తం తీసుకుని అది బతుకుతే నేను బాధ పెడతా ఉంది. ఇవి అపరిహార్యేరితే. ఎందుకో తెలుసా? నిన్నే కాదు కొట్టింది దోమ, కృష్ణుడిని కూడా కొట్టింది. అర్థమవుతుంది? దుర్యోధనునైనా కొడుతుంది, కృష్ణుడినైనా కొడుతుంది, ఎవరినైనా కొడుతుంది. దాని సమదృష్టి.
సమదృష్టి కలిగినటువంటిది. అటువంటి దాని విషయంలో మనం కూడాను జాగ్రత్తగా ఉండడమే. కాబట్టి అవి అలా ఉన్నాయి గనక, కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఇల్లు కట్టుకున్నావో, ఇల్లు కట్టుకునేది నీ కోసమే కానీ దోమల కోసం కాదు అనుకుంటున్నాను నేను. కనుక ఇంటికి నువ్వు పిలిస్తే బంధువులు రావచ్చు, కానీ పిలవకుండానే దోమలు వస్తే చేసేదేమీ లేదు. కాబట్టి ఇల్లు ఎప్పుడైతే కట్టుకున్నావో ఆవులు వస్తాయి, దోమలు వస్తాయి. ఆవులు వచ్చి పాలిస్తాయి, దోమలు వచ్చి రక్తం పీలుస్తాయి. కానీ తమాష ఏంటో తెలుసా, ఆవులను కొనుక్కొని వస్తావు, దోమల్ని పిలవకుండానే వస్తాయి. కానీ తమాష ఏంటంటే ఆవులు రావడంలోనే దోమలు ఎక్కువ అవుతాయి. ఇది ఎక్కడికి పోదాం మళ్ళీ. ఇప్పుడు ఆవు పేడేస్తుంది, దోమలు చేరిపోతాయి. కాబట్టి నాకు అనుకూలమైన పరిస్థితి అంటది అది. కాబట్టి ఏవేవి అనుకూలాలో ఏవేవి ప్రతికూలాలో మనకు తెలియదు. ఎందుకని? ఫలాలు ఇవి కర్మ ఫలాలు. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు. అధికమైన అల్పమైన ఫలము నిష్ఫలము. రాగము కానీ ద్వేషము లేని ఫలములు బాధించవు. ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదం. ఈ అవగాహన మనం వచ్చామనుకోండి. కాబట్టి బాధలు ఒకవైపు ఉన్నాయి అనుకోవాల్సిన అవసరం లేదు. బాధలు కాదు, కష్టాలు ఉన్నాయి ఒకవైపు. బాధపడేటువంటి మనస్తత్వాన్ని ప్రసాదంగా మార్చుకుంటూ జీవించడమే. ఎందుకని? అపరిహార్యతే. అపరిహార్యతే అర్థమవుతుంది ఇప్పుడు. కనుక ఒక్కొక్కసారి అంటే దీన్ని బట్టి చూస్తే నాకు ఈ బాధలుండే నేను ధ్యానం చేయలేను, ఇవన్నీ మనం తయారు చేసుకునేటివే. ఇంకా ఘోరమైనటువంటి వ్యక్తులు కూడా ఈ ప్రపంచంలో ఉండారు. సాధారణంగా ఇప్పుడు నేను ఒక మంచి స్థితిలో లేను అనేది మనిషి యొక్క దౌర్భాగ్యపు ఆలోచన. ఇది ఆప్టిమిజానికి పెసిమిజానికి ఉండేటువంటి మెయిన్ డిఫరెన్స్. పరిస్థితులు బాగున్నప్పుడు కూడా బాగలేవు అనుకునేటువంటి వాడు ఒక నిరాశావాది, హీజ్ పెసిమిస్ట్. కానీ బాగలేని పరిస్థితుల్లో కూడా ఇంత మాత్రమన్నా ఇవి ఉన్నాయి, ఎదురుచ్చా లాభ సంతుష్ట, ఇవి కూడా లేకపోతే నేనేం చేసి ఉండేవాడిని అని ఆలోచించేటువంటి వాడు ఆప్టిమిస్ట్. ఇది ఆప్టిమిస్టిక్ వ్యూ. ఎప్పుడు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి. 10 మంది కలిసి విద్యార్థుల్లాగా వాళ్ళు ఒక నదీ తీరానికి వెళ్ళి, సముద్ర తీరానికి, అక్కడ ఒక పడవ ఉంటే దాన్ని మాట్లాడుకొని ఒక బోటు, దాంట్లో ప్రయాణం చేసి పోతున్నారు. ఊరికి తమాషగా కొద్ది దూరం, ఒక 20-30 కిలోమీటర్లు వెళ్ళొస్తామని వాడిని మాట్లాడుకొని తీసుకొని పోతున్నారు. అదే సమయానికి ఒక సాధువు కూడా అక్కడ సముద్ర తీరంలో ఉన్నాడు. వీళ్ళు అంటారు, స్వామీజీ మీరు కూడా వస్తారా అని. ఎక్కడికి నాయన అని. అబ్బాయి ఏం లేదు, మేము ఊరికే ఎక్స్కర్షన్ లాగా వచ్చాము ఇక్కడికి, ఇదో వెళుతున్నాం సముద్రంలో, ఇది మాట్లాడుకున్నాం, మేము వెళుతున్నాం, మీరేం డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సాధువులు కదా, మీ దగ్గర ఏముంటాయి, కనుక మీరు కూడా వస్తే తమాషాగా వెళ్ళొస్తాం. అట్లా ఎంత దూరం నాయన? ఒక 30-40 కిలోమీటర్లు వెళతాం, మళ్ళీ వచ్చేస్తాం. ఎంత టైం పడుతుందో? 4-5 గంటలు పడుతుంది. సరే నేను ఎక్కాను. ఓ 10 కిలోమీటర్లు వెళ్ళిపోయారు లోపలికి. పోతా ఉంది, బోటు పోతా ఉంది. ఈ వచ్చినటువంటి ముగ్గురు, ఒక 30-40 మంది వీళ్ళు ఉన్నారు, సాధువు ఉన్నాడు. అందులో ఎప్పుడు ఎక్కని వాడు ఒకటి చేరాడు. వాడు భయస్థుడు, వాడు విపరీతంగా గోల. ఎందుకంటే అటు చూస్తుంటే సముద్రం భయంకరంగా అలలు లేస్తూ ఉన్నాయి. ఇది పోతా ఉంది ముందు, బోటుతో పోతా ఉంది. వాడికి ఏం చేయాలని అర్థం కాలేదు, భయంకరంగా ఉంది అదంతా కూడాను. వాడు లబోదు, ఇంతమంది ఉన్నారు కదా, పోని కలిసిపోతామనేటువంటిది కూడా లేదు మధ్యలో. వాడు అక్కడ వీళ్ళందరూ ఏమవుతారో బాగుంటారేమో, నేను ఒక్కనే పోతానేమోనని. అది దరిద్రం చూడు. ఈ దరిద్రపు ఆలోచన భావ దారిద్ర్యం అంటారు. దీన్ని ఏమంటారంటే భావ దారిద్ర్యం. మనిషికి కనుక భౌతిక దారిద్ర్యం ఉంటే ఎవరొకరిని హెల్ప్ చేయొచ్చు. అదే అందే భావ దారిద్ర్యం ఉంటే ఏం చేయలేం. భావ ఐశ్వర్యం ఉంటే భౌతిక ఐశ్వర్యం పోతుంది. భౌతిక దారిద్ర్యం అనేది దారిద్ర్యమే కాదు. విపద్ విస్మరణం విష్ణు సంపన్నారాయణ స్మృతి. ఆపదలంటే భగవంతుని మర్చిపోవడం, సంపదలంటే భగవంతుని జ్ఞాపకం పెట్టుకోవడం. బాగా అర్థం చేసుకోండి ఇది. కనుక ఇది భావదారిద్ర్యం. వీడు ఒక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు ఆడ, ఏమైపోతాను. ఒక దశలో మెల్లగా ఏడ్చాడు. అందరూ ఏం కడుపు నొప్పి అన్నారు. కాదు ఏంది అదంతా కూడా, అలలేంది అదంతా. ఉండవా మేమంతా ఉండం కదా. ఇదే దీనికోసమే కదా వచ్చింది. గట్టును కూర్చోనండి ఏముంది, ఇవి చూడాలని వచ్చాం, ఇవి చూడాలని ఆ భయం ఉంది, ఎంత బద్దలేస్తుంది. ఇది ఇలా పోయి ఒక దశలో గుండె బాదుకొని, ఒక దశలో కళ్ళెంబడి నీళ్లు, ఒక దశలో వణుకు. వీళ్ళకి డౌట్ వచ్చింది, ఇంకా మార్చుకుంటాం మనం, రివర్స్ వెళ్ళిపోదామా? ఎందుకంటే వీడు ఉండేటట్లేదు, పోయేటట్టే ఉండాడు అసలు. ఇదేంది ఇంత ఘోరం ఏంది, ఇది కొట్టుకుంటాడు ఆడ కూర్చొని. అప్పుడు పాపం సాధువు తనకెందుకు తను కాముగా ఉన్నాడు.
అప్పుడు అందరూ పోయి, స్వామి ఇదేందో ఇది ప్రాబ్లం, ఇది ఎక్కడ ప్రారంభం, ఇది ఎట్లా ఏడుస్తున్నాడు అని. సాధువు అన్నాడు, నన్ను ఎందుకు అడుగుతున్నారని, మీరు పెద్దవాళ్ళు మీరేమైనా చెప్పగలరు, చెప్పమంటే చెప్తా. ఆప్తవాక్యం, ప్రత్యక్షం ఉపయోగం లేదు, అనుమానం ఉపయోగం లేదు. ఇప్పుడు ఆప్తవాక్యమే శబ్దం. చెప్పండి, నేను నా మాట వినాలి, వినడం అంటే కాదు, చెప్పింది చేసేయాలి. సాధువు చెప్పిన అట్లాగే స్వామీజీ అని మీరందరూ అక్కడ పోయి కూర్చోండి, మీలో ధైర్యం కలిగినాడు ఒకడు రండి అని. అందరూ పోయి అట్లా కూర్చున్నారు. ధైర్యం కలిగినవాడు ఒకడు, వీడు ధైర్యం కలిగిన వాడు అన్న. అట్లాగా ధైర్యం ఉందా నీకని? ఉంది సార్, మంచి ధైర్యం కలిగాను. ఏంటిది? మంత్రదీక్ష. ఇది మంత్రదీక్ష అంతే. వాడేం చేశాడు తెలుసా? వాడు వీడిని లేపి తోసేశాడు సముద్రం. వాడు దోసేశాడు. వాడు లేకపోతే కొట్టుకొని ఈతొచ్చు, లేక ఈత రాదు, కొడుతుంటే ఈత వచ్చిందో. ఒక్కోసారి అందుకనే తోసేస్తారు కదా. ఇప్పుడు సైకిల్ నేర్పించేటప్పుడు ఎక్కిచ్చేసి మనిషినే వాడు పట్టుకోండి వెనకనుకుంటే వీడు పోతా ఉంటాడు బాగా దుక్కొని, వాడు నేను వదిలేశానన్నప్పుడు వీడు పడిపోతాడు. నేను నీ పక్కన లేను అనుకుంటే పడిపోతాడు వీడు. లేకపోతే వాడు ఉన్నాడు అనుకుంటే వీడు చాలా తమాషగా మొత్తం వచ్చినట్టు ఉంటుంది వీడికి. అట్లా కొట్టి 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 మొత్తానికి దాన్ని పట్టుకున్నాడు బోట్ని. అప్పుడు వీళ్ళన్నారు, ఈ సాధువు కొంప ముంచాడు, ఇతన్ని ఆప్తవాక్యం అంటే ఇదే, ఏంది ఇట్లా దోసేసాడు ఏంది ఇట్లో అని పాపం వాళ్ళు కూడా నేర్చేసి. వాడు బాగా తడిచిపోయి అలసిపోయి అటుపోయి కూర్చున్నాడు. వీళ్ళందరూ సాధువు దగ్గరకు వచ్చారు. ఏం స్వామి, నోరు మూసుకుంటారా, నన్ను అడిగారు కదా, మీ దగ్గర సొల్యూషన్ లేదు, నా దగ్గర ఉన్నది ఇచ్చాను, ఇప్పుడు ఏమైంది, వాడు ఏం పోలేదు కదా, ఉన్నది కొద్దిసేపు ఉండండి, మీరు కామన్ నా దగ్గర కూర్చున్నాడు. వాడు అంతా తుడుచుకొని వేరే బట్టలు వేసుకొని కామ్గా ఉన్నాడు. సాధువు అంటాడు, సీ దట్ ఫెలో, లుక్ ఎట్ హిమ్, చూడండి ఇప్పుడు ఎట్లున్నాడు, బాగున్నాడు అని. ఇప్పుడు ఇంకా కానీ హ్యాపీగా ఉన్నాడు. మీరు ఇప్పుడు వాడు బాగున్నాడు కదా, మీరు ఏడుస్తారు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నాడు, ఇంకా ఇప్పుడు వాడితో కదా మీకు ప్రాబ్లం. మీరు సముద్రంలోకి వచ్చి సముద్రయానం చేస్తూ వాడి వల్ల కదా మీరు సంతోషపడలేకపోయింది. ఇప్పుడు సంతోషంగా ఉండండి, తోసేసానండి. ఇప్పుడు చూడు కదులుతున్నాడు ఏమో, కూర్చొని ఉన్నాడు. ఏంటో తెలుసా? No, I tell you, plainly I tell you, we never realize how lucky we are, how fortunate we are, until our situation gets worse. అర్థమవుతుంది? Until our situation gets worse. ఇప్పుడు అదృష్టవంతులు మనకు తెలిసి రాదు. ఎప్పుడో తెలుసా? ఉన్నది కూడా ఊడిపోయి కనుక దౌర్భాగ్య పరిస్థితులు పడిపోతాం చూడు, అప్పుడు తెలిసి వస్తుంది, వరే ఎంత అదృష్టవంతుడిని, ఎంత హాయిగా ఉండాల్సిన. ఇప్పుడు వాడిని లోపల వేసిన తర్వాత వాడికి తెలిసి వచ్చింది. ఇప్పుడు బయటకు వచ్చి కూర్చున్నాడు కదా, అమ్మ ఇదే హాయిలే, అక్కడ కొట్టుకోవడం కన్నా. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నాను, అక్కడైతే ఇంతకుముందు ఎందుకు మమ్మల్ని నేర్పించడం, హాయిగా ఉన్న వాళ్ళని. అర్థమవుతుంది ఇదే. అందుకనే ఏ పరిస్థితిలో మనం ఉన్నామో, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాం, ఇవి ఇంకా అధ్వాన పరిస్థితులు పోలేదు కదా, అక్కడ సుఖపడాలి. ఇది ఆప్టమిస్టిక్ వ్యూ. ఇది ధ్యానంలో ఉండేటువంటి వాడికి ప్రధానంగా ఉండాలి. ఇది ఉంటే తప్ప మనం ముందుకెళ్లేందుకు అవకాశం లేనే లేదు. అండర్స్టాండ్ ది పాయింట్. కాబట్టి ఏవైనా రాని, నీకు ఆలోచనలు రాని, ఇదిగో వృత్తులు విపరీత. స్వామీజీ నేను ధ్యానంలో కూర్చుంటే నాకు ఒకటే ఆలోచనలు వస్తున్నాయి. అవును, ఎందుకు రావు? నువ్వేనా చుట్ట రాయే, నీకు మనసు ఉంది కదా, మరి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఏమైంది? ఆలోచనలు వస్తాయి అంతేనంటారా? ఇంకేమనమంటావా? నువ్వు మనిషే కదా, నీకు మనసు ఉంది కదా, ఆలోచనలు వస్తాయి. ఏమైంది వస్తాయి? అర్థం. కనుక ఆలోచనలు వృత్తులు విపరీతంగా వస్తూ ఉంటే వాటి నుంచి విడిపడి అహం వృత్తిని చూడడం అలవర్చుకోవడం. వృత్తులు ఉండేటప్పుడు అహం వృత్తిని చూడడం, ఇదం వృత్తుల నుంచి విడిపడి అహం వృత్తిని చూడడం అలవర్చుకోవాలి. అహం వృత్తి ఉండేటప్పుడు, ఇదం వృత్తులు లేకుండా అహం వృత్తి ఉండేటప్పుడు
అహం వృత్తిని అహం స్వరూపంగా భావించడం, దర్శించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి వృత్తులు ఉంటాయి, అవి ఉండడం వల్లనే నువ్వు ధ్యానం చేస్తున్నావు, లేకపోతే ధ్యానం ఏముంది? కాబట్టి ఏ అల కూడాను సముద్రం కన్నా దూరంగా లేదు, ఏ వృత్తి కూడాను చైతన్యం కన్నా దూరంగా లేదు. అండర్స్టాండ్? ఏ అలైనా సరే, అది ఎంత టర్బులెంట్ వేవ్ కానీ, లేక ఏదైనా ప్యాసివ్గా అట్లా పోయేది కానీ, కామ్గా ఉండేటువంటి వేవ్ కానీ, ఏది మీరు తీసుకున్నా సాగరానికన్నా దూరంగా ఏ అలా ఉండలేదు, చైతన్యానికన్నా దూరంగా ఏ సంకల్పం ఉండలేదు, ఏ వృత్తి ఉండలేదు. మరి అలా సముద్రాన్ని పరిమితం చేయగలదా? చెప్పండి. సముద్రాన్ని మార్పు చేయగలదా అలా? అయితే మన వృత్తి మాత్రం మనల్ని పరిమితం చేయగలదా? స్వరూపాన్ని, లేక మన స్వరూపాన్ని మార్చే శక్తి మన మీద ఆధారపడి ఉండేటువంటి అలకు ఉందంటారా? ఇంకెందుకు వచ్చిన అలజడి? ఇంకెప్పుడు వచ్చిన అలజడి చెప్పండి. అయితే ఒక్కటే, సముద్రం ఏదైతే సాగరం ఉందో స్వామీజీ, ఈ సముద్రమే అలా ఎందుకంటే దానికన్నా వేరుగా ఉండలేదు అని అంటున్నారు కనుక. అవును కాదు, అవును కాదు. ఎందుకని? అలను చూచి ఇది సముద్రం కాదని అనడానికి లేదు. ఎందుకని? అల సముద్రం కన్నా వేరుగా లేదు. కానీ లేచిన అల పడిపోతుంది, అలా పడిపోయిన సముద్రం ఉంది గనక అవునని చెప్పడానికి అవకాశం. అలా లేచింది, అలా సముద్రం కాదని ఎట్లా చెప్తాను నేను? అలా సముద్రం కన్నా వేరుగా లేదు. సముద్రమే అలా అని ఎట్లా చెప్పగలను? లేచిన అలా పడిపోయింది, కానీ సముద్రం ఉంది. సీ ద పాయింట్. కాబట్టి ఏ వృత్తి నీకున్నా, ఏ వృత్తి చైతన్యం కన్నా దూరంగా లేదు. కానీ చైతన్యం వృత్తే నో, వృత్తి విశిష్ట చైతన్యం అంతఃకరణలో. ఇది అహం అనేటువంటి వృత్తి, ఇది అహం భావన, అహం వృత్తి. ఇది ఉంది, చైతన్యం ఉంది. అది లేనప్పుడు చైతన్యం ఉంది. గాఢ నిద్రలో నీకు క్లియర్గా ఇది అనుభవానికి వస్తూ ఉంది. ఆ చైతన్యం నీవు. క్లియర్. ఇవి ఉంటే ఉండని ఏమైంది? అవి ఒక అలంకారాలు. నీ పూర్ణ స్వరూపం నీకు తెలిసినప్పుడు ఏది ఉన్నా అలంకారమే. కాబట్టి అలలు సముద్రానికి అలంకారం. లేదా అలలు లేకుండా సముద్రం ఉన్నదనుకోండి, నిశ్చలంగా ఉంటుంది. ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడు అలంకారం. రాని అలలు రాని. ఎందుకని? నాకన్నా ఏం దూరంగా లేవు. అలల యొక్క ప్రభావం నా మీద లేదు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అలల యొక్క ప్రభావం నా మీద లేదు కనుక ఆ ఒత్తిడి నా మీద అస్సలు లేదు. కాబట్టి ఆటంకాలు ధ్యానంలో రావడము ఇది కాదు ప్రధానమైనటువంటి విషయం. ఆటంకాలను తొలగించుకునే చేసే ప్రయత్నం కాదు. ఆత్మ ఎప్పుడు అసంగమే. అందువల్ల నీకు దేంతో సంగత్వం లేదు కనుక నేను సంగత్వం నుంచి విడిపడాలి అని చేసేటువంటి ప్రయత్నం ధ్యానం. ధ్యాన ఫలం ఏమిటో తెలుసా? ఆత్మ ఎప్పుడు అసంగమే అనే భావంతో ఉండడం. సంగత్వం లేదు, దానికి విడిపడి ఉండే ప్రశ్న లేదు, కలిసి ఉంటే నష్టం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు విడిపడి ఉండే ప్రశ్న లేదు అసలు. ఎక్కడ విడిపడుతుంది కనుక? ఏ వృత్తి ఏ చైతన్యం నుంచి విడిపడుతుంది? కాబట్టి అది వస్తూ ఉంది, పోతూ ఉంది. దాన్ని నేను చూస్తూ ఉన్నా. నేనైనటువంటి మహాసాగరంలో, చైతన్య సాగరంలో, సాగర చైతన్యంలో ఇవన్నీ కూడాను అలలు అట్లా దొర్లిపోతూ ఉన్నాయి అనేటువంటి భావన. వాటి వల్ల ఎఫెక్ట్ కాకుండా, భయం లేకుండా, ద్వేషం లేకుండా, రాగం లేకుండా, అసూయ లేకుండా, ఎవరైతే వాటి వల్ల ఎఫెక్ట్ కాకుండా ఉండాడో నౌ హీఈస్ ద జ్ఞాని. ఇది మెడిటేషన్ యొక్క ఫలం. అర్థమవుతుంది? కనుక ఏ పరిస్థితుల్లో కూడాను దుఃఖం దరి చేరనటువంటి వాడు, అది మెడిటేటర్ అంటే. నిర్గుణ ధ్యానం అది. ఎందుకని? ఇది పరోక్ష జ్ఞానం కలిగింది మనకు సబ్జెక్ట్లోనే. దీన్ని అపరోక్షంగా మార్చుకుంటూ ఉన్నాం ధ్యానంలో, నిధిధ్యాసలో. అర్థమవుతుందా? హూ ఇస్ ద మెడిటేటర్? ఏదో ఊహించుకునేవాడు కాదు ధ్యాన యోగి. మెడిటేటర్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ హ్యాపీ by himself, because of himself. ఆత్మని ఏవా ఆత్మనా తుష్టః, ఇంకో కారణం లేదు. బికాస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హీ ఈజ్ హ్యాపీ బై హిమ్సెల్ఫ్.
ఆత్మన ఏవ ఆత్మనా తుష్ట. కాబట్టి తన యొక్క ఆనందాన్ని భగ్నం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎందుకనో తెలుసా? యుష్మత్ ప్రత్యయం. యుష్మత్ ప్రత్యయం అర్థమవుతుంది. ఎందుకు ఇంతకుముందు అది భయపడిందో తెలుసా? ఎట్లా కొట్టుకుంటానని ఆలోచిస్తూ ఉంది. ఇది జరగబోయేది ఏది? ఆ క్లాక్ ఎందుకు భయపడిందంటే, నేను ఎట్లా ఇన్నిసార్లు టిక్ 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 అని టిక్ టక్ టిక్ టక్ అని ఎట్లా కొట్టుకుంటుంటాను, నేను ఎలా సాధ్యం ఇది అని ఆలోచించింది. నో, ఎందుకని అది భవిష్యత్తు. ఇప్పుడు ఎంత టైము? 7:25. దేహం 7:25 దగ్గర ఉండి ఇప్పుడు 7:25 PM. సరేనా? మనసు గనక రేపు ఉదయం 8 AM దగ్గర గనక ఉంటే ఇంకా సుఖం లేదు. ఎప్పుడైతే ఇక్కడ నీకు దేహం 7:25 దగ్గర ఉందో, మనసు కూడా ఎక్కడ ఉండాలి? 7:25 దగ్గర ఉండాలి. హియర్ అండ్ నౌ, నాట్ దెన్ అండ్ దేర్. అండర్స్టాండ్ ద పాయింట్. ఇది మెడిటేటర్లో ప్రధానమైనటువంటి విషయం. అర్థమైంది? ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద రూపోహం అహమేవాహమవ్యయః. ఓ జ్ఞాయతే అనేన ఇతి జ్ఞానం. నేను జ్ఞానరూపుణ్ణి, చైతన్య స్వరూపుణ్ణి. నాకు తెలిసేవన్నీ యుష్మత్ ప్రత్యయాలు, ఇదం ప్రత్యయ గోచరాలు. నేను అహం, అహమేవ, అహమేవ అహం అవ్యయః సచ్చిదానందరూపః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః అహం ఏవ అహం అవ్యయః. యుష్మత్ ప్రత్యయ గోచరాలు, ఇదం ప్రత్యయ గోచరాలు మారుతూ ఉన్నాయి. ఈ మారే వాటిని తెలుసుకునేటువంటి అస్మత్ ప్రత్యయ గోచరం అహం, అహమేవ, నేనే. పద్మాసనం లేదా సిద్ధాసనం. దేహం పద్మాసనంలో కూర్చొని ఉంది. రెండు చేతులను కలిపి ముందు పెట్టుకొనుంది. ఈ దేహం నిటారుగా ఉంది. ఈ దేహం యొక్క నేత్రాలు మూతబడ్డాయి, మెల్లగా మూతబడ్డాయి. ఇవన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి. పద్మాసనంలో కూర్చున్న దేహాన్ని నేను చూస్తున్నా. కలిపి ఉన్న చేతులను నేను చూస్తున్నా. మూతబడిన నేత్రాలను నేను తెలుసుకుంటున్నా. నేను జ్ఞానరూపుణ్ణి, చైతన్య స్వరూపుణ్ణి,
అహం ఏవ అహం అవ్యయః. చైతన్య రూపుణ్ణైన నాలో దేహం లేదు, కలిపిన చేతులు లేవు, మూతబడిన నేత్రాలు లేవు. చైతన్యోహం చిత్స్వరూపోహం చిత్స్వరూపోహం చిత్స్వరూపోహం. ఈ దేహంలో శ్వాసలు నడుస్తున్నాయి. ఇది నిశ్వాస, ఇది ఉచ్ఛ్వాస, ఇది నిశ్వాస, ఇది ఉచ్ఛ్వాస. దేహంలో నడిచే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని నేను చూస్తున్నా. అవి నడుస్తున్నట్టుగా నాకు తెలుస్తూ ఉన్నాయి. నేను జ్ఞానరూపుణ్ణి, చైతన్య రూపుణ్ణి, చిత్ స్వరూపోహం. అహం ఏవ అహం అవ్యయః. దేహంలో నడిచే శ్వాసల్ని నేను చూస్తున్నా. నేను జ్ఞానరూపంగా ఉన్నా. నాలో శ్వాసలు లేవు, నాలో శ్వాసలు లేవు, నాలో శ్వాసలు లేవు. నేను చైతన్యంగా ఉన్నా ఉన్నా ఉన్నా. ఈ దేహంలో మనసుంది. అదేదో ధ్యానం చేస్తూ ఉంది. ఆ మనసులో ఆలోచనలు కదులుతున్నాయి. బుద్ధిలో నడిచే వృత్తుల్ని నేను చూస్తున్నా. అదిగో ప్రస్తుతం కుక్క అరుస్తూ ఉంది అనే ఆలోచన ఉంది, వృత్తి. శునకస్య శబ్దం. ఆ వృత్తిని నేను చూస్తున్నా. మరొక వృత్తి వచ్చింది. ఆ వృత్తిని కూడా నేను చూస్తున్నా. ఇంకొక వృత్తి వచ్చింది, దానిని కూడా చూస్తున్నా. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. నేను నిశ్శబ్దంగా ఉన్నా. వృత్తులు ఉంటే వాటిని చూస్తున్నా. వృత్తిని ప్రకాశింపచేస్తూ ఉన్నా. వృత్తి పడిపోతే లేదా ఆగిపోతే నేనున్నా. నేను జ్ఞానస్వరూపుణ్ణి, చిత్ స్వరూపోహం. అహం ఏవ అహం అవ్యయః. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, ఈ సంఘాతం ఉంది. వీటన్నిటినీ నేను చూస్తున్నా. ఇవి లేకుండా నేనున్నా.
అవి ఎప్పుడూ ఉండవు, నేను ఎప్పుడూ ఉంటా. అవన్నీ నాలోనే ఉంటున్నాయా? నేనుగానే ఉన్నా, వాటిని ప్రకాశింపజేస్తున్నా. నేను లేకుండా అవి ఉండలేవు, అవి లేకపోయినా నేను ఉంటా. చిత్స్వరూపోహం, చిత్స్వరూపోహం, చిత్స్వరూపోహం. దట్టమైన అరణ్యం. ఆ అరణ్యంలో మనం ప్రవేశించాం. దట్టంగా చెట్లన్నీ ఉన్నాయి అక్కడ. రకరకాల పక్షులున్నాయి ఎగురుతూ, జంతువులున్నాయి. కాస్త ఎత్తైనటువంటి ప్రదేశంలో ఓ చిన్న కొండలాగా ఉంటే అందులో అక్కడికి వెళ్ళి ఆ పైకెక్కి నేను నిలబడుకున్నా. చుట్టూ దట్టమైనటువంటి అడవి. ఆ అరణ్య మధ్యంలో ఎత్తైన ప్రదేశంలో నేనున్నా. ఇప్పుడు చూస్తున్నా. ఇవన్నీ నాకు దృశ్యం. ఈ మహారణ్యం నాకు దృశ్యం. నేను దీన్ని చూస్తూ ఉన్నా. ఆ చెట్ల మీద నుంచి పక్షులు ఎగిరిపోతూ ఉన్నాయి. నేను చూస్తూ ఉన్నా. అలా ఎగురుతున్న పక్షులు నాకు తెలుస్తూ ఉన్నాయి. పక్షులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏ పక్షి లేదు. ఆ పక్షులు లేనటువంటి ప్రదేశాన్ని నేను చూస్తున్నా. అదిగో మళ్ళీ 2 పక్షులు వచ్చాయి. వాటిని నేను చూస్తున్నా. అవి వెళ్ళిపోయాయి. పక్షులు లేని అరణ్యాన్ని చూస్తున్నా. వృక్ష శాఖల మధ్య నుంచి ఎండ పడుతూ ఉంది. ఆ వెలుగు నీడలు, పత్ర ఛాయల్లో నుంచి వచ్చేటువంటి వెలుగు, ఊగే వృక్షాలు వాటిని ఛాయలతో కప్పడం, ఈ 2 నేను చూస్తున్నా. ఎండ ఉంది, నేను చూస్తున్నా, తెలుసుకుంటున్నా. వర్షం లేదు, ఇది కూడా తెలుసుకుంటున్నా. సూర్యుడున్నాడు, తెలుసుకుంటూ ఉన్నా. చంద్రుడు లేడు, తెలుసుకుంటూ ఉన్నా. సూర్యప్రకాశం ఉంది, నేను తెలుసుకుంటూ ఉన్నా. చంద్రుని వెన్నెల లేదు, ఇది కూడా నేను తెలుసుకుంటూ ఉన్నా. మృగాలు తిరుగుతూ ఉన్నాయి, సంచరిస్తూ ఉన్నాయి. అవి నాకు కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ యుష్మయ ప్రత్యయాలు, యుష్మత్ ప్రత్యయ గోచరాలు. ఇవిగో ఈ ఎత్తైన చెట్లు, ఇవి ఇదం ప్రత్యయ గోచరాలు. ఇవన్నిటినీ అస్మత్ ప్రత్యయ గోచరమైన అహం, నేను చూస్తూ ఉన్నా. ఇవన్నీ నాకే తెలుస్తూ ఉన్నాయి.
ఆ చెట్లో ఫలాలున్నాయి, నేను చూస్తున్నా. ఈ చెట్టు ఎండిపోయి ఉంది, నేను చూస్తున్నా. ఈ రెండు నాకు తెలుస్తున్నాయి. అవన్నీ ఇదం ప్రత్యయాలు. వాటికి సత్తా స్ఫూర్తి నేనే. నాలో ఏ అరణ్యం లేదు. నేను జ్ఞానరూపుణ్ణి, నేను చైతన్య రూపుణ్ణి. అహం ఏవా అహం అవ్యయ చిత్ స్వరూపోహం. నాలో అరణ్యం లేదు, నాలో వృక్షాలు లేవు, నాలో ఎండ లేదు, నాలో వాన లేదు అనే భావన లేదు, నాలో చంద్రుడు లేడు, నాలో మృగాలు సంచరించడం లేదు. అహం ఏవా అహం అవ్యయ. ఇవన్నీ ఉంటే వీటిని ప్రకాశింపజేస్తున్నా. వీటికి సత్తా నేనే, సత్స్వరూపోహం. వీటికి స్ఫూర్తి నేనే, చిత్ స్వరూపోహం. ఈ అనంత విశ్వానికి సత్తా స్ఫూర్తి నేనే, అనంతోహం. సత్యస్వరూపోహం, జ్ఞానస్వరూపోహం, అనంతరూపోహం. అహం ఏవా అహం అవ్యయ. అహం ఏవా అహం అవ్యయ. దేనితో నాకు సంగత్వం లేదు. నేను నిస్సంగుణ్ణై ఉన్నాను. చైతన్య రూపుడైనటువంటి నాలో దేనికి సంగత్వం లేదు. నేనే ఉన్నా, నేనే ఉన్నా. అహం ఏవా. జ్ఞాన స్వరూపంగా ఉన్నా, ఆనంద స్వరూపంగా ఉన్నా, చిత్స్వరూపంగా ఉన్నా. ఏవి తెలిసినా నాకొచ్చేది ఏమీ లేదు. ఏది తెలియకపోయినా నాకు నష్టం లేదు. నా నుండి ఏదీ దూరం కాలేదు. ఏది నన్నొచ్చి కలవలేదు. లేచిన అల నాకు దూరంగా పోయిందా? పడిపోయిన అల నాలో ఒదిగిపోయిందా? లేదు. నేనే ఉన్నా, నేనే ఉన్నా. అస్మత్ ప్రత్యయ గోచరంగా ఉన్నా. యుష్మత్ ప్రత్యయ గోచరాలు, ఇదం ప్రత్యయ గోచరాలు మారుతున్నాయి, మారుతున్నాయి. ఈ మారే వాటి వెనుక మారని రూపంగా, స్వరూపంగా నేనున్నా. నాకు దేనితో సంగత్వం లేదు. అసంగోహం, అసంగోహం, అసంగోహం. పునః పునః సచ్చిదానందరూపోహం. అహమేవామవ్యయ. పక్షులు ఎందుకు ఇళ్ళయ్యనే ప్రశ్న నాలో ఉదయించదు. మృగాలు ఎందుకున్నాయి అనేటువంటి మీమాంస నాలో తొంగి చూడదు. ఉండేవి పోయేందుకే ఉన్నాయి, పోయేవి పోయేందుకే ఒకప్పుడు ఉన్నాయి. ఏవి పోయినా ఏవి ఉన్నా అంతా మిథ్య. ఈ మిథ్యకు ఆధారమైనటువంటి వాడిని నేను. అహం సత్యం, అహమేవ సత్యం, సత్యస్వరూపోహం. అన్నిటికీ సాక్షిని నేను. ప్రపంచంలో జరిగేవన్నీ
యుష్మత్ ప్రత్యయ గోచరాలు, వాటికి సాక్షిని నేను. ఈ దేహంలో జరిగేవి యుష్మత్ ప్రత్యయ గోచరాలు, వీటికి సాక్షిని నేను. మనస్సుకు సాక్షిని నేను, ఇంద్రియాలకు సాక్షిని నేను, బుద్ధికి సాక్షిని నేను, అహం వృత్తికి సాక్షిని నేను, అజ్ఞానానికి సాక్షిని నేను. సాక్షిరూపోహం ప్రగళిత పక్షపాతోహం నిత్యోహం అభయోహం నిరంజనోహం అద్వయ స్వరూపుణ్ణి నేను, ప్రత్యేగాత్మ స్వరూపుణ్ణి నేను, అఖండ స్వరూపోహం, అద్వయ స్వరూపోహం, అనంత స్వరూపోహం. ఓం 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 ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.